చనిపోయిన తర్వాత కూడా ఆత్మ పదిలంగా ఉంటుందని, పునర్జన్మ ప్రతి జీవికి ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఆ శాస్త్రాన్ని నిజం చేశాడు ఈ బుడతడు. 800 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ పుట్టానని చెప్పుకొస్తున్నాడు. 800 ఏళ్ల కిందట ఇండియాలోని నలందా విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసం జరిగిందని భూటాన్ యువరాజు కొడుకు 3 ఏళ్ల బాలుడు తెలిపిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తనకు 824 ఏళ్ల తర్వాత పునర్జన్మ లభించిందని ఆ బాలుడు తెలపడం విశేషం. అంతేకాదు, అప్పట్లో నలందా విశ్వవిద్యాలయంలో భోజనశాల, తరగతి గదులతో పాటు వసతి గృహాలు ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు. గతంలో ఇండియాలో జన్మించిన మా మనవడు పునర్జన్మలో మళ్ళీ పుట్టాడు. విద్యాభ్యాసం చేసిన ఈ పరిసరాలను ఆయన గుర్తుపట్టాడు. ఇక్కడి నిర్మాణాలు శిథిలమైపోయాయని చెబుతుంటే నమ్ముతున్నామని భూటాన్ మహారాణి రాజమాత దోర్జీ వాంగ్చుక్ వ్యాఖ్యానిస్తున్నారు. తన మనవడితో కలిసి భారత్కు విచ్చేసిన ఆమె నలందా ప్రాంతంలో మనవడు చెబుతున్న 100 ఏళ్ల నాటి విశేషాలను మీడియాతో పంచుకున్నారు. చిన్నతనంలోనే ఈ ప్రాంతంలో ఆడుకున్నానని వేలు పెట్టి మరీ చూపిస్తున్న యువరాజు వీడియో ఇప్పుడు టీవీల్లో హల్చల్ చేస్తోంది. గత జన్మలో తాను నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని మా మనవడు చెబుతున్నాడు అంటున్నారు రాజమాత. ఇక్కడ మార్గాలన్నీ ఆ పసివాడికి గుర్తున్నాయి. ప్రస్తుత ప్రాంతంలో 8 శతాబ్దాల కిందట ఏ వస్తువులున్నాయో చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. తను చెప్పినవన్నీ నిజమే. ఇండియాలో పర్యటిస్తున్న ఈ రోజులు మాకు చాలా ప్రత్యేకమైనవని, వీటిని జీవితాంతం మా మనసులో పదిలపరుచుకుంటామని రాజమాత దోర్జీ అన్నారు.